నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఆగస్టు మంత్ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 70 to 80% చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే పోయే ముందు మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారని గమనించుకోవాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలు కూడాను ఈ వృశ్చిక రాశిలో ఉంటారు అని గమనించాలి. ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే టోటల్ మంత్ అంతా ఎలా ఉంటుందో అని ఒక 4 సంస్కృత మాటల్లో మన మహర్షులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా సూర్యుడు వల్ల వీళ్ళకి క్రియాఫలం, కుజుని వల్ల మృత్యుం, బుధుని వల్ల విఘ్నం, శుక్రుని వల్ల అభయం అని చెప్తారు. అంటే టోటల్గా గ్రహరాజు అయిన సూర్యుడు వీళ్ళకి క్రియాఫలం, ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తుంటే అందులో రిజల్ట్ ఉంటుందని చెప్తారు. బుధుని వల్ల అన్ని పనులు అవుతాయి కానీ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుని వల్ల ఓవరాల్గా చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. కుజుని వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కుజుని వల్ల మీకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అయితే కుజుని కొంచెం మంచి సపోర్ట్ కూడా ఇచ్చే విధంగా మిక్స్డ్ రిజల్ట్ ఉన్నారని తెలుసుకోవాలి. మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో బట్టి అక్కడ గ్రహస్థితి అంతా చక్కగా ఉంటే దశలు, అంతర్దశలు ఇది కొంచెం లైట్గానే ఉంటుంది. ఇన్ కేసు దానిలో పాటుగా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు సరిగా లేకుండా ఉంటే ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని గమనించుకోవాలి. ఇందులో సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఈయన 10వ స్థానంలో రావడంతో చాలా చక్కగా బాగుంటుంది. అందులో జాబ్ ప్రకారంగా బాగుంటుంది, ప్రమోషన్స్ ప్రకారంగా బాగుంటుంది, అధికారుల నుంచి మంచి గుర్తింపు ఉంటుంది. పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా అధికారము, అథారిటీ, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ బాగలేని వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. ఇప్పటిదాకా జాబులు ఎవరైతే లేదో ఈ టైంలో జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాభో, సుసౌఖ్యం, దశమే రవి అంట సంస్కృతంలో. దాని అర్థం అర్ధసిద్ధి, ధనం ప్రకారం అనుకున్న విధంగా ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. నెక్స్ట్ రాజదర్శనం అంటే ఫైర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు. సుసల్లాఫో మంచి హెల్తీ డిస్కషన్స్ నడుస్తూ ఉంటుంది. సుసౌఖ్యం చాలా కంఫర్టబుల్గా ఉంటారని మీరు గమనించాలి. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. చూశారు కదండి, సూర్యుడు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి ఎలివేషన్ అయితే వెళ్ళిపోతారని గమనించాలి. అయితే మార్స్
వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. ఒక పక్క ధనాన్ని, సక్సెస్ని, విజయాన్ని ఇస్తూనే రెండో సైడ్లో వీళ్ళకి ఏం చెప్తారంటే ప్రవాస కార్య హాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్థేత్ ధరే భవేత్ ధారాసుతే అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ప్రవాస అంటే ఉన్న ప్లేస్ నుంచి అవుట్ స్టేషన్ కలిపి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో హాని రిజల్ట్ రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం రుణచ్ఛేద అని చెప్తారు. ఈ టైంలో పదవి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుల వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్తారు. ఇక్కడ కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు, కానీ మిక్స్డ్ రిజల్ట్ కొంత మంచి కూడా చేస్తున్నారని గమనించుకోవాలి. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న గ్రహాలలో సూర్యుడు బాగున్నాడు, కుజుడు మిక్స్డ్గా ఉన్నారు, శుక్రుడు 11వ స్థానంలో ఉండి మంచి చక్కటి సపోర్ట్ ఇస్తున్నారని గమనించుకోవాలి. శుక్రుడు 11వ స్థానంలో ఉండటంతో మనకి సంస్కృతంలో ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య అర్ధ సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే ఈ టైంలో శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, క్షీరాన్న భోజనం మంచి చక్కటి స్వీట్స్ అవన్నీ తింటూ హ్యాపీగా ఉంటారు. ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారని గమనించుకోవాలి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. నెక్స్ట్ వీళ్ళకి బుద్ధుని వల్ల ఏదైనా పని చేస్తే తీర్థయాత్రలు చేసినా, లాంగ్ ట్రావెల్ చేసినా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంచెం ఆటంకాలతో కూడుకొని సక్సెస్ వచ్చే విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఫైనల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దాదాపు ఒక 80% చక్కగా ఉంది, ఒక బెస్ట్ టైం అని తెలుసుకోవాలి. రీసెంట్గా మారిన గురువు కూడా 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ రోల్స్లోనూ చాలా బాగుంటుంది. ఫైనాన్స్, బిజినెస్ చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఒక లక్కీప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి మహర్షులు అంగగోచారం, లఘుగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో టోటల్గా నక్షత్రాల వైజ్గా ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఇందులో భాగంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటుంది. ఇందులో విశాఖ నక్షత్రం వారికి చూస్తే లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే నెగటివ్ సైడ్లో చూసుకుంటే పరవాసము, కొన్ని రోజులు అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్లో ఉండే వాళ్ళకి చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళకి దేహ పీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటుంది, అనుకున్న పనిలో ఆటంకాలు ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అని గమనించాలి. అలానే అనురాధ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అవుట్ స్టేషన్లో ఉండేవాళ్ళు, లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఫారిన్లో ఉండేవాళ్ళు బాగా కలిసి వస్తుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళకి వస్త్రలాభం చక్కగా ఉంటుంది, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. ధనహీనత, అలానే దరిద్రము, కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కూడాను అవుట్ స్టేషన్ వెళ్ళి లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో విశాఖ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, లత్త అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా చూసుకుంటే వీళ్ళకి కార్యహాని, అనుకున్న పనిలో ఆటంకాలు ఉంటాయని గమనించాలి. అలానే విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెము మానసికంగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి అక్కడక్కడ కొన్ని ఆటంకాలే తప్పక ఓవరాల్గా బాగుంది అని మీరు తెలుసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మనం భాగంగా చూసుకుంటే కుజుని వల్ల కొంచెం ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి కుజునికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకోవటము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవటము, ఇంకా ఈజీగా అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నాగపడగలు లేదా నాగుల కట్ట అంటారు, అక్కడ ఉన్న మూర్తులకి చక్కగా ఒక మీ స్వహస్తాలతో ఒక్కసారి అభిషేకం చేసి చిన్న పూజలాగా చేయగలిగితే, కొంచెం టైం అక్కడ స్పెండ్ చేస్తే ఈ దోషం అంతా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కందులో 1 కేజీ పావు దానం చేసినా కానీ చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా మీ ఇండివిజువల్ లైఫ్లో ఇంకా వేరే ఏదైనా కనుక సమస్యలు ఉన్నా ఈ క్రింది కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అంతా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది 2 కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా కనుక మీకు ఏదైనా కనుక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి
మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబ్ పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి, మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది, ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒకసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.